నరేంద్ర మోడీ గారు వదిలాలి టైగర్ जय जय माता भारत 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 माता जय 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 माता भारत 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 माता वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे भारतीय जनता पार्टी वंदे भारतीय जनता पार्टी वंदे भारतीय जनता पार्टी भारत माता की जय 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 श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व जय भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో వర్చువల్గా ఈరోజు ఎన్హెచ్ దేవరపల్లి ఖమ్మం టు దేవరపల్లి హైవే ఓపెనింగ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇంత నేషనల్ హైవేలు వేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మరి నితిన్ గడ్కరీ గారికి ఖమ్మం జిల్లా ప్రజల తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు చేద్దాం. ఇలా ప్రజలందరూ సుఖవంతమైన ప్రయాణం, ఆరోగ్యకరమైన ప్రయాణం ఇలా నరేంద్ర మోడీ గారి వల్లే జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు వరంగల్ హైవే కూడా త్వరలో ఆల్రెడీ ప్రారంభమై దగ్గరకు వచ్చింది పనులు కూడా. ఇలాంటి ఎన్నో హైవేలు నిర్మించిన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మేమందరం రుణపడి ఎప్పటికీ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఖమ్మం జిల్లాలో ఏ అభివృద్ధి జరిగినా, ఏ నిధులైనా ఇలా కేంద్ర ప్రభుత్వ నిధులు అని చెప్పి, ఏ గ్రామంలో కూడా సీసీ రోడ్లైనా, ఇలా గ్రామంలో ఎల్ఈడి లైట్లైనా ఏదైనా ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిధులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా ముగ్గురు మంత్రులు మీరు బుద్ధి తెచ్చుకొని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మీరందరూ విమర్శించడం మంచేసి వారిని గౌరవించడం నేర్చుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎంతమంది అందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్, భారత్ మాతకు జై. ఈరోజు ఖమ్మం నుంచి దేవరపల్లి హైవే కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన సందర్భంగా పూర్తి స్థాయిలో దీనికి రోడ్డు వేసిన సందర్భంగా మేము మోడీ గారికి, మన రోడ్డు శాఖ మంత్రి గడ్కరీ గారికి పాలాభిషేకం జరిగింది. ఈ రోజున ఇదే కాకుండా ఖమ్మం నుంచి సూర్యాపేటకు కానీ, ఖమ్మం నుంచి కోదాడకు కానీ, ఖమ్మం నుంచి దేవరపల్లికి కానీ, ఖమ్మం నుంచి వైజాగ్ కానీ పూర్తి స్థాయిలో జాతీయ రహదారులు శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీటి మీద రోడ్డు మీద ప్రయాణిస్తుంది కానీ మన కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడ వీళ్ళు పొగడతలేదు, విమర్శిస్తున్నారు. గుర్తుంచుకోండి, మన ఇక్కడ రాష్ట్ర మంత్రులు మీరు తిరిగే ప్రతి ఒక్క హైవే రోడ్డు మా బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వేసిన రోడ్డే. ఇదివరకు హైదరాబాద్ నుంచి ఖమ్మం రావడానికి 5 గంటలు పట్టేది, కానీ మీరు ఇలా కార్లో కూర్చొని 2 గంటల ఖమ్మం వస్తున్నారు. కారణం అంటే మేము వేసిన సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వచ్చి నిధుల ద్వారా వేసిన జాతీయ రహదారులు. రేపు పొద్దున్నే ఇక్కడి నుంచి మీరు వైజాగ్ వెళ్ళాలన్నా సరే, తర్వాత కోవాడ వెళ్ళాలన్నా సరే, సూర్యాపేట వెళ్ళాలన్నా సరే అర్ధగంట 30 గంటలు వెళ్తున్న కారణం అంటే మా కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చిన జాతీయ రహదారులు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మా కేంద్ర ప్రభుత్వం గురించి విమర్శించకుండా మీ ప్రభుత్వంలో చేస్తున్న, మీరు ఇక్కడ చేస్తున్న అరాచకాల గురించి కూడా బీజేపీ బయట పెట్టింది. రాబోయే కాలంలో బీజేపీ వస్తుంది. భారత్ మాతాకి జై. 12 సంవత్సరాల మోడీ గారి సుపరిపాలనలో భారతదేశాన్ని విశ్వగురువుగా, ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా నిలబెడుతున్నటువంటి తరుణంలో తెలంగాణ అభివృద్ధి కోసం, ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం మోదీ గారు, నితిన్ గడ్కరీ గారు భారత వరమాల పరియోజన ప్రాజెక్టు కింద ఈ తల్లంపాడు టు దేవరపల్లి హైవేని, నాగపూర్ టు అమరావతి హైవేలని ఖమ్మం జిల్లాకి వరమాలగా ఇచ్చినటువంటి మోదీ గారికి, నితిన్ గడ్కరీ గారికి పాలాభిషేకం చేసి ఖమ్మం ప్రజల తరపున, ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ తరపున ఈరోజు మేము వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే
3,700 కోట్ల పైన వ్యయంతో నిర్మించి 165 కిలోమీటర్లు టోటల్గా గ్రీన్ఫీల్డ్ దేవరపల్లి వరకు 106 కిలోమీటర్ల వరకు తెలంగాణ ప్రాంతంలో నిర్మించినందుకు, దీనివల్ల ఖమ్మం నుంచి రాజమండ్రి పోయే దూరాన్ని లేదా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి దూరాన్ని 56 కిలోమీటర్ల వరకు ప్రయాణికులకు తగ్గి వాళ్ళకి ఇంధన ఆదా కానీ సమయం ఆదా కానీ అయ్యేందుకు, అలాగే త్వరగా ప్రయాణం సేఫ్ ప్రయాణం జరిగేటట్లు కూడా ప్రజలకు జాతికి అంకితం ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క హైవే వల్ల రియల్ ఎస్టేట్ రంగం కానీ, అలాగే పారిశ్రామిక అభివృద్ధి కానీ, అలాగే వేర్ హౌజెస్ లాజిస్టిక్స్ రంగంలో కానీ ఎక్కువ పెట్టుబడులు మన ఖమ్మం జిల్లాలో రావడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా మరింత అభివృద్ధి చెంది తెలంగాణలోనే మొదటి స్థానానికి వెళ్లే విధంగా రియల్ ఎస్టేట్ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, లాజిస్టిక్ రంగం కానీ, అలాగే పర్యాటక రంగం కూడా ఈ పక్కన వచ్చినటువంటి పెట్రోల్ పంపులు కానీ, ఈవీ స్టేషన్స్ కానీ, హోటల్స్ రంగంలో కానీ యువతకి అనేక ఉద్యోగ అవకాశాలు లభించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఈ యొక్క 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఖమ్మం యొక్క తలరాత మార్చి అభివృద్ధి పదంలోకి నిలబెడుతున్న నేపథ్యంలో ఈ యొక్క లింక్ రహదారి వల్ల అక్కడ ఉన్నటువంటి పోర్ట్లో ఎగుమతులు చేయడానికి ఇక్కడ ఖమ్మంలో కూడా ఒక డైపోర్టు పెట్టే విధంగా మేము ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తద్వారా అనేకటువంటి నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లభించి ఖమ్మం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎక్కువగా వరి, పత్తి, మిర్చి సాగు ఉంటుంది. ఏళ్ల నుంచి పోర్టుకి ఎగుమతి చేసుకోవడానికి తక్కువ ధరలో ఉంటుంది కాబట్టి రైతులకు కూడా ఎక్కువ మొత్తంలో ఆదాయం వచ్చే విధంగా ఈ యొక్క గ్రీన్ఫీల్డ్ హైవే ఇచ్చినటువంటి మోదీ గారికి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారత్ మాతాకి జై. ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలనే ఆలోచనతో ఈ రోజున జిల్లా ఎవరైతే ఉన్నారో భారత ప్రధాని మోడీ గారు ఈ రోజున ఖమ్మం టు దేవరపల్లి అభివృద్ధిలో భాగంగా ఖమ్మం టు కోదాడ కావచ్చు, ఖమ్మం టు హైదరాబాద్ కావచ్చు, ఖమ్మం చుట్టుపక్కల జరిగే అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా దేశ అభివృద్ధి మా యొక్క ప్రధాన లక్ష్యంతో ముందుకు సాగుతున్న మోడీ గారికి మా భారతీయ జనతా యువమోర్చా తరఫున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేషనల్ హైవేస్ అభివృద్ధిలో నితిన్ గడ్కరీ గారి యొక్క పాత్ర నిజంగా ఎవరైనా హర్షించదగ్గ విషయం. ఈ రోజున ఖమ్మం టు హైదరాబాద్ ఏదైతే జర్నీ ఉందో చాలా సుఖవంతమైన జర్నీ జరుగుతూ ఉందంటే అది కేవలం మోడీ గారి యొక్క దార్శనికతకు, మోడీ గారి యొక్క ప్రత్యేక చొరవకు ఈ విధంగా కృషి చేస్తున్న మోడీ గారికి మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తూ చివరిగా రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి కూడా ఇక్కడున్న జిల్లా యంత్రాంగం అందరం కూడా మీ కార్యకర్తలను కూడా అందరం కూడా కృషి చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా శాఖకు, ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారత్ మాతకి జై. వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం.